ఫిల్మీ ఫోకస్ FDFS రివ్యూ ఆఫ్ శబ్దం 2011లో వచ్చిన వైశాలి సినిమా అందరికి గుర్తుంటుంది, ఎందుకంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ అనమాట ఆ టైంకి. సో ద సేమ్ టీమ్ అంటే డైరెక్టర్ అరివాళగన్ అండ్ హీరో ఆది పెన్శెట్టి రీయూనైటెడ్ అగైన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14 years. శబ్దం కూడా హారర్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ సౌండ్ అనమాట. సో సౌండ్ అనేది ఈ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆది పెన్శెట్టి ప్లే చేసిన క్యారెక్టర్ నేమ్ వచ్చి వ్యోమ. వ్యోమ ఈజ్ ఏ పారానార్మల్ ఇన్స్పెక్టర్ అనమాట. సో అంటే పోలీసులు కూడా ఛేదించలేని కొన్ని కేసుల్ని వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ ట్రూ ఇన్సిడెంట్స్ అనమాట. ఇది అతను ప్లే చేసిన క్యారెక్టర్కి, అతని బేస్ వాయిస్కి అండ్ అతని స్క్రీన్ ప్రెజెన్స్కి చాలా యాప్ట్ అయింది. నెక్స్ట్ వచ్చి సిమ్రన్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్. అయితే కొంచెం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అయితే ఈ సినిమాలో అందరికంటే సర్ప్రైజ్ చేసింది మాత్రం లైలా. సో ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ కానీ అంటే ఒక మెయిన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట ఈ సినిమాకి ఆవిడ. అండ్ లక్ష్మీ మీనన్ వచ్చి ఈ సినిమాలో హీరోయిన్. సో ఆవిడ క్యారెక్టర్ త్రూ కొన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాకపోతే వాటికి దేనికి కూడా ప్రాపర్ ఆన్సర్స్ లేవన్నమాట. అండ్ రెడిన్ కింగ్స్లో ఏదో చేయించిన కామెడీ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చి తమన్ BGM అండ్ మ్యూజిక్. ఈ తరహా సినిమాలకి మ్యూజిక్తో పాటు సైలెన్స్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే ఈ సినిమాని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక డాల్బీ అట్మాస్లోనో లేదంటే ఒక 7.1 మిక్స్ ఉన్న థియేటర్స్లో మాత్రమే చూడాలి. నార్మల్ స్క్రీన్స్లో చూస్తే కనుక అంత ఇంపాక్ట్ అయితే అనిపించదు అనమాట. డైరెక్టర్ అరివాళగన్ ఒక స్టోరీ థీమ్ తీసుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అంటే ఒక సౌండ్ వేవ్స్ కాన్సెప్ట్ని దాంట్లో మ్యూజిక్ యాడ్ చేసి సౌండ్ వేవ్స్ అండ్ మ్యూజిక్ త్రూ ఒక స్టోరీ చెప్పాలనుకున్నారనమాట. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్లో మిస్ అయింది, అలాగే డ్రామా కూడా మిస్ అయింది అనమాట. ఆ కారణంగా ఒక మంచి సబ్జెక్టు లేదా ఒక మంచి సినిమాగా నిలిచిపోవాల్సిన శబ్దం